ప్రాంత ప్రజానీకానికి సిపిఐఎంఎల్ నూడమ్మ కలిసి ఒక పిలుపునిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నది. ఈ ప్రారంభమయ్యేటువంటి ఒక సందర్భంలో రైతాంగం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నది. ఏంటి అంటే ముఖ్యంగా నకిలీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లోకి వచ్చాయి. అసలైనటువంటి విత్తనాలు మొత్తం బ్లాక్ మార్కెట్ చేసినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉన్నది. ఇట్లాంటి వాటిని నిలుపుదల చేయటంలో తగిన చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం అధికారులు వైఫల్యత చెందుతున్నటువంటి ఒక స్థితి ఉన్నది. అట్లాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో రైతు రుణమాఫీని మాఫీ చేస్తానని చెప్పి గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మనకి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా ఈరోజు రుణమాఫీ అనేటువంటిది జరగటం లేదు. కొత్తగా నూతనంగా రుణాలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లాంటి ఒక స్థితిలో సిపిఐఎంఎల్ నూడమ్మ కలిసి ఆధ్వర్యంలో రైతాంగం వర్షాలతోటి కూడా ఈ అకాల వర్షాలతోటి పంటని కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి ఒక పరిస్థితి. ఈ స్థితిలో రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అట్లాగే రైతు సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఈ సమస్యల మీద మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అట్లాగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల మొదటి వారంలో మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాలలో రైతాంగం అంతా భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రజలకి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అట్లాగే రైతు రుణమాఫీని తక్షణమే మాఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. నకిలీ విత్తనాల్ని అరికట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని అధికారులని కోరుతున్నాం. లేని ఎడల ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.